ఆ హల్వాగాడు ఎక్కడ చచ్చాడు? ఇగో హల్వాగాడే వచ్చేసి ఉంటాడు. హలో హల్వా. లీలాకృష్ణ గారు, మీకు ఇచ్చిన మాట కట్టుబడి మీరు చెప్పిన పెళ్లి మండపం దగ్గరికి వచ్చానండి. వచ్చేసావేటి? అమ్మయ్యా, బతికించేవరా బాబు. వస్తావో రావో అని టెన్షన్తో చచ్చిపోయాను రా బాబు. అంటే విన్నారా, ఆ హల్వగాడు వచ్చేసాడంట. వాడు రాడేమో, ఏదో విధంగా సత్యవతి పెళ్ళి ఆపుతుందేమో అని ఆశపడితే వెదవ వాడు వచ్చేశాడు. ఇకైతే ఈ పెళ్ళాపడం మన వల్ల కాత్రిష. చాలా థ్యాంక్స్ రా హల్వా. నువ్వు ఓ పని చేయి, నువ్వు వెంటనే లోపలికి వచ్చే. అరే, అప్పుడే కాదు, నేను లోపల రావడం ఏంటి? ముందు నా డిమాండ్లు మీరు తీర్చాలి కదా. చెప్పాను కదరా, చేస్తానురా. అర్జెంటుగా ఓ 50 lakhs కొట్టండి. 50 లక్షలా? మరి ఏటైనా చేస్తానన్నా? అది ఇస్తావా? ఇటు నుంచి జంప్ అయిపోమంటావా? అబ్బే, అంత మాట నాకు. నువ్వు అక్కడే ఉండు, నేనే వస్తున్నాను, తెచ్చేస్తాను. అలాగే తొందరగా వచ్చే. నేను ఎక్కువసేపు అసలు వెయిటింగ్ చేయలేను. అసలు నేను ఫుల్ బిజీ. ఒరే రామ్ బ్రహ్మం, నువ్వు పెట్టిన ఫిట్టింగ్కి ప్రతి అడ్డమైనోడు వాడేసుకుంటున్నాడు. వచ్చేసినాడంట. నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను. 5 నిమిషాలు వచ్చేస్తాను. వచ్చేస్తాను. అంటే బాబాయ్ హల్వాగాడిని తీసుకురావడానికి 5 నిమిషాల టైం ఉంది. ఈ గ్యాప్ చాలు ఆ హల్వాగాడి తల పగలగొట్టి కిడ్నాప్ చేయడానికి. ఏమన్నావు? అవునండి, ఆ హల్వాగాడు మండపంలోకొచ్చి జరిగిన నేరానికి నేనే బాధ్యునని చెప్తేనే కదా ఈ సత్యవతి పెళ్లి జరగనిచ్చేది. లేదంటే అదే ఈ పెళ్లి ఆపుతుంది. అవునా? అవును. అందుకే హల్వాగాడిని కిడ్నాప్ చేస్తున్నాను. పెళ్లి మండపంలో సాక్ష్యం చెప్పకుండా చేస్తున్నాను. సత్యవతి నోటితోనే ఈ పెళ్లి ఆగిపోతుంది అనిపిస్తున్నాను. ప్లాన్ అదిరిపోయింది. ఇంకా ఆలస్యం చేయకు, వెంటనే వెళ్ళి ఆ కిడ్నాప్ సంగతి చూడు. అలాగే ఆంటీ, బయట మనుషుల్ని ఆల్రెడీ అరేంజ్ చేశాను. వాళ్ళతో కలిసి పని పూర్తి చేస్తాను. వీరికి వెళ్ళండి, లేట్ చేయకండి. అలాగే మేడం. ఆగండి. ఏంటి మేడం? ఇప్పుడక్కడ జనాలున్నారు. మీరు కిడ్నాప్ చేయటం ఎవ్వరికంట పడకూడదు. ఎవ్వరూ లేనప్పుడు చూసి వేసేయాలి. వెయిట్ చేయండి, నేను చెప్తాను. అలాగే మేడం. లీలాకృష్ణ అంకుల్ ఏంటి అంత కంగారుగా పరిగెడుతున్నారు? రామబ్రహ్మం గారండి, నమస్కారం అండి. నమస్కారం. ఈ దొంగ నమస్కారాలకేం గాని నాకు మాటిచ్చినట్టుగా మైథిలి పెళ్లి జరిపిస్తున్నావు కదూ? బలేటూరండి బాబు, ఒకసారి అటు చూడండి. చూసినారుగా, ఇప్పటిదాకా పెళ్లి జరగనివ్వను అన్న నేనే
దగ్గరుండి పెళ్లి జరిపిస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళందరికీ శత్రువు అయ్యాను. అయినా సరే మీకిచ్చిన మాట కోసం ఈ పెళ్లి జరిపిస్తున్నానండి. ఆ, నాకిచ్చిన మాట కోసం కాదు, గతంలో చేసిన పాపాన్ని కడుక్కోవడం కోసం చేస్తున్నావు. ఈ పెళ్ళి అయ్యేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేశావో నా ఊపిరాగిపోతుందని నాకు తెలుసండి. మీరెళ్ళి కూర్చోండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఆ? మీరెళ్ళి కూర్చోండి, వెళ్ళండి. సరే 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 ఒక్క నిమిషం. మా కుటుంబంలో ఎవరన్నా చూస్తే కొంపంతా మునిగిపోద్ది. కొంత జాగ్రత్తగా ఉండండి. ఆ? కండువా అట్టం పెట్టుకోండి. ఆ, 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 హాయ్. అమ్మయ్యా. రే ఎవ్వరు రావట్లేదు. ఇది కరెక్ట్ టైం. తొందరగా వెళ్ళి వన్ వేసేయండి. అలాగే మేడం. పార్కింగ్లో ఉంటానని చెప్పాడు కదా, ఇంతలో ఏడికెళ్ళిపోయాడు? ఇదేంటి రింగ్ అవుతుంటే కట్ చేసినాడు? మళ్ళీ చెత్తాను. ఏటేడు కట్ చేస్తున్నాడు? ఓరి నాయను, ఇడు ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందేటి? సత్యండ్ర దేవుడు. ఈ పెళ్లి చచ్చినా జరగనివ్వను లీలాకృష్ణ గారు. ఈ పెళ్లి జరగలేదనుకో, ఆ రామ్ బ్రహ్మ నన్ను చంపేస్తాడు. ఒరే అల్లా, యాడున్నావురా? అమ్మా, జీలకర్ర బెల్లం పెట్టే సమయం ఆసన్నమైంది. ఒక్క నిమిషం పంతులు గారు. ఎక్కడండి ఎక్కడండి ఆ పెద్ద మనిషి? పిలవండి లీలాకృష్ణ గారిని. ఇప్పుడేమైందని ఇంతలా అరుస్తున్నావు? అరవకుండా ఏం చేయమంటారు? నిన్న ఆ పెద్ద మనిషి మా ఇంటికొచ్చి ఏం మాటిచ్చాడో మీకు తెలుసుగా. ఇచ్చిన మాటకి కట్టుబడేవాడైతే ఈ పాటికి ఆ హల్వా గాన్ని తీసుకొచ్చి నిజమేంటో చెప్పించుండేవాడు. ఆ పని చెయ్యలేదంటే అర్థమేంటి? నా కూతురు మీద నిందలు వేయడానికి మీరే కారణమని. ఏంటండి మీ గొడవ? అసలు ఈ పెళ్లి జరగడం మీకు ఇష్టం ఉందా లేదా? ముందది చెప్పండి. చీటికి మాటికి వచ్చిన బంధువుల ముందు మా పరువు తీకండి. ఆహాహాహాహాహా. పరువు మీ ఒక్కరికే ఉందా? మాకు లేదా? ఏ ఆడపిల్లని హోటల్కి పిలిపించి దాని బతుకు నాశనం చేయాలనుకున్నప్పుడు తెలీదా? పరువు గురించి మీరు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. అసలు మీకేం కావాలో ముందది చెప్పండి. ఏముందత్తయ్య గారు, ఆ హల్వారాజు ఎలాగూ రాడు, హోటల్లో ఏం జరిగిందో ఒప్పుకోడు. దాంతో ఈ పెళ్ళి ఆపుదామని ఈవిడ గారి ప్లాను. చాలే ఆపవమ్మా. కన్న కూతురు పెళ్లి తల్లి ఎక్కడైనా ఆపాలనుకుంటుందా? సత్య, హల్వారాజు జైలు నుంచి ఇంకా రాలేదేమో.
అందుకే ఇక్కడికి రాలేకపోయాడేమో. దాని గురించి ఎందుకు విషయాన్ని పెద్ద చేస్తున్నావు? ముందు పెళ్లి జరగని, తర్వాత వాటి గురించి ఆలోచిద్దాం. మీరాగండి అల్లుడు గారు, వీళ్ళని నమ్మడానికి వీల్లేదు. పెళ్లికి ముందే ఇంత పెద్ద నింద వెయ్యాలి అనుకున్నారు అంటే పెళ్ళయ్యాక ఇంకెన్ని చేస్తారో అదేదో ఇప్పుడే తెలుసుకోవాలి. అసలు మీరు దేని గురించి గొడవ పడుతున్నారో మీకు అర్థమవుతుందా? భగవంతుడి దయవల్ల ఆ హోటల్లో మైథిలికి ఏమీ కాలేదు. మీరనుకున్న విధంగా ఏమీ జరగలేదు. మీ అంతట మీరే వచ్చి చుట్టాల ముందు పరువు తీసుకుంటున్నారు. అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఆ విషయాన్ని ఇంతటితో వదిలేసే. కుదరదే. నేను మహా మొండిదాన్ని. ఆ లీలాకృష్ణ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే సరే సరే, లేదంటే ఇప్పుడే ఈ క్షణమే ఈ పీటల మీద నుంచి నిన్ను తీసుకెళ్లిపోతాను. అన్నయ్య, ఏమైంది? హల్వరాజ్ ఎక్కడా? ఏమో సిస్టరు, కళ్యాణ మండపం బయటున్నానని ఫోన్ చేసినాడు. తీరా వెళ్ళేసరికి ఆడు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసినాడు. అయ్యో పాపం, మిమ్మల్ని బాగానే బకరాని చేశాడు. ఏం మాట్లాడుతున్నావు? అవును బాబాయ్, వాడికి కూడా మైథిలి పెళ్లి జరగటం ఇష్టం లేదు. అందుకే మీకు వస్తా అని చెప్పి హ్యాండ్ ఇచ్చినట్టున్నాడు. ఏమే విన్నావుగా? ఆ హల్వారాజు రాలేదంట. వీళ్ళెలాగో నిజం నిరూపించలేరు. ఇక ఇక్కడ ఉండాల్సిన అవసరం మనకు లేదు. పద, మైథిలిని తీసుకొని వెళ్ళిపోదాం. లేదు లేదు. అందరూ మమ్మల్ని క్షమించండి, ఈ పెళ్లి జరగట్లేదు. మైథిలి, అమ్మా రా. అమ్మా నేను చెప్పేది వినమ్మా. ప్లీజ్ ఆంటీ, నా మాట వినండి. ఆగవయ్యా, నేనెవరి మాట వినను. ఏమైనా చెప్పాలనుకుంటే మీ వాళ్ళకి చెప్పుకో. నువ్వు రావే. రా. సత్యవతి, నేను చెప్పేది వినమ్మా. నేనెవరి మాట విననండి. మీరేమైనా చెప్పాలనుకుంటే అదిగో ఆ పెద్ద మందికి చెప్పుకోండి. నువ్వు రావే. ఆంటీ ప్లీజ్. అమ్మా ప్లీజ్. సత్య, నా మాట విను. అమ్మ ఆంటీ, నా మాట వినండి. ఆంటీ, నేను చెప్పేది వినండి. అరే, నీకే చెప్పేది. ఈ కుటుంబం వల్ల ఒకప్పుడు నా మేనగోడలకు మోసం జరిగింది. ఇప్పుడు ఒక అమాయకురాలైన ఆడపిల్లకు మోసం జరుగుతుంది. వీళ్ళు మారరు, రాక్షసులు. భగవంతుడా, నా మనవరాలు పెళ్లి కళ్ళారా చూసి ఆశీర్వదించి వెళ్దామనుకుంటే ఇలా అర్ధాంతరంగా ఆగిపోయేలా చేశావేంటి స్వామి? ఆంటీ ప్లీజ్. ఆంటీ సత్య, ఆగు సత్య. మైథిలి, మైథిలి, ఈ గుండమ్మక్క వచ్చేసింది కదా మైథిలి. ఇక నీ పెళ్లి సంగతి నేను చూసుకుంటాను. ఇక్కడ చూడ్డానికి ఏమీ లేదు. పెళ్లి ఆగిపోయింది. ఆగిపోవడానికి ఇదేమైనా పూజ అనుకున్నారా?
పెళ్ళండి. ఒక్కసారి పీటల మీద కూర్చున్నాక పెళ్లి ఆగిపోతే ఆడపిల్ల భవిష్యత్తు ఏమైపోతుందో ఆడవాళ్ళు కదా, మీకు తెలీదు సత్యవతి గారు? ఎందుకంటే ఇలాంటి దిక్కుమాల కుటుంబానికి నా మనవరాలు ఈ ఇంటికి కోడలవడం ఇష్టం లేకే తీసుకెళ్లిపోతున్నాం. ఆగమ్మమ్మా, నీ ఆవేశం చూస్తుంటే బీపీ వచ్చి చచ్చేలా ఉన్నావు. చూసావే నన్ను పట్టుకొని ఎంత మాట అనిందో. ఏ గుండమ్మ, ఏదైనా మాట్లాడాలనుకుంటే ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పద. ఆగండి పిన్ని, ఇప్పుడు ఏం జరిగిందని మైథిలి పెళ్లిని ఆపుతున్నారు? ఇంకా జరగడానికి ఏముంది? హల్వారాజ్ అని ఒక ఎదవుండి సచ్చాడు. వాడొచ్చి సాక్ష్యం చెప్తే తప్ప ఈ పెళ్లి జరగదని కండిషన్ పెట్టాను. ఆ కండిషన్కి వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. తీరా చూస్తే పెళ్లి సమయానికి ఆ హల్వారాజుని తీసుకురాలేకపోయారు, నిజం చెప్పించలేకపోయారు. అందుకే తీసుకెళ్లిపోతున్నాను. మ్యాటర్ మొత్తం ఇప్పుడు ఫుల్ గా అర్థమైంది. ఇప్పుడేంటి, ఆ హల్వా రాజుగాడు వస్తే ఈ పెళ్లి జరుగుతుంది అంతే కదా? అవునే, కానీ వాణ్ణిక్కడికి తీసుకొచ్చే మగాడు ఎవ్వరూ లేరు. నా ప్రయత్నం నేను చేసినానండి, కానీ ఏం చేయను, ఆ ఏదో ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసుకున్నాడు. ఆ మైథిలి, ఆ అమ్మాయి ఎవరు? ఈ పెళ్లి ఆగిపోవాలని బలంగా కోరుకునే వాళ్ళల్లో ఆ అమ్మాయి కూడా ఒకటి. ఇంకేం చెప్పక్కర్లేదు మైథిలి, నాకు మొత్తం అర్థమైపోయింది. ఆ హల్వా రాజుగాడు ఎక్కడున్న వాడి షట్టు పట్టుకుని ఈడ్చుకొని తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా ఉండు. నిజమా? నువ్వు హల్వారాజ్ని నిజంగా తీసుకొస్తావా? ఏం మైథిలి, డౌటా? ఒక్కసారి ఈ గుండమ్మ ట్రాక్ గురించి తెలుసుకో, ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. కావాలంటే నువ్వు కూడా నాతో పాటు రా. అలాగే అక్క, నువ్వు వచ్చాక నాకేంటి భయం, వస్తాను, పద వెళ్దాం. ఎక్కడికి వెళ్ళేది? వదలమ్మా. అయ్యో 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 అయ్యో, మీ అమ్మ చైనా విధులు చేస్తున్నావా? ఏ ముసల్దానా, ఈ పెళ్ళయ్యేదాకా నువ్వు కాస్త సైలెంట్గా ఉండాలి, లేదంటే కాలు కిందేసి తొక్కేస్తాను. అమ్మా, కారు కింద పడ్డ నిమ్మకాయలాగా అయిపోతావు. నోరు మూసుకో. వద్దే. ఏయ్, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఆ హల్వారాజ్ ఏదో నీకు బాగా చుట్టమైనట్టు, వాడెక్కడుంటాడో నీకు బాగా తెలిసినట్టు హామీల మీద హామీలు ఇచ్చేస్తున్నావు. అసలు వాడెక్కడున్నాడో తెలుసా నీకు? నాకు తెలియకపోతే ఏ, నీకు తెలుసు కదా. నాకు తెలియడం ఏంటి? నాకేం తెలీదు. అసలేం మాట్లాడుతున్నావు? హల్వారాజ్ ఎక్కడున్నాడు త్రిషకెలా తెలుస్తుంది? అయ్యో, అదే కిడ్నాపర్స్ కి తెలుస్తుంది కదా అన్నాను. ఏంటి త్రిష, ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్టుంది? షాక్ అయ్యావా? ఇలాంటి షాకులు ముందు ముందు నువ్వు చాలా చూడాలమ్మా. కొన్ని నీ బ్యాగ్లో దాచుకో. నేను ఈ కళ్యాణ మండపంలో కాలు పెట్టినప్పుడే నీ కిడ్నాప్ డ్రామా మొత్తం ఫుల్ పిక్చర్ చూశాను. ఎవరు వీళ్ళు? అతన్ని ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు? పైగా ఈ అమ్మాయి ఎవరో పక్క నుండి కిడ్నాప్ చేయిస్తుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. వెంటనే వెళ్ళి ఆ అమ్మాయిని నిలదీయాలి. ఇప్పుడు మనం వెళ్ళి అడిగితే మాట మార్చేసి ఏదో ఒకటి చెప్పే ప్రమాదం ఉంది.
అసలు ఈ కిడ్నాప్ వెనకాల ఏం ప్లాన్ ఉందో అది తెలిస్తే తప్ప మనం బయట పడకూడదు. అదేంటో తెలుసుకోవాలి. కిడ్నాప్ చేయడం ఇక్కడెవ్వరూ చూడలేదు, నేనొక్కదాన్ని తప్ప. 10 నిమిషాల్లో హల్వా రాజుగాడు ఇక్కడ ఉంటాడు. నేను తీసుకొస్తా, నువ్వు చూస్తూ ఉండు. సరే మైథిలి, మనం వెళ్ళి ఆ హల్వా రాజుగాడిని పట్టుకొద్దామా? రా, పద.